సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆమె డిప్యూటీ తహసీల్దార్ భార్య. ఏం కష్టం వచ్చిందో తెలీదు, ఎందుకు అంత నరకయాతన అనుభవించిందో, బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలనుకుందో కూడా ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ 3.5 ఏళ్ల తన కొడుకు గొంతు కోసి తాను కూడా చీరకు ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినటువంటి విషాదకర ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అనంతపూర్ పట్టణంలోని శారదానగర్ జేఎన్టీయూ రోడ్లో ఉంటున్నటువంటి ఈ ఫ్యామిలీ, ఆయన రామగిరి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారు. ఆయన పేరు రవి, ఈమె అమూల్య 30 years. సో భార్యాభర్తల మధ్య కొన్ని నెలలుగా విభేదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే మృతురాలు అమూల్య బంధువులు, తల్లిదండ్రులు మాత్రం లక్షలాది రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాం, డిప్యూటీ తహసీల్దార్ అలాంటి ఒక వ్యక్తికి, మంచి పొజిషన్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే తన కూతురు జీవితం సెటిల్ అయిపోతుందనే ఉద్దేశంతో ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాం, అయినా కూడా అదనపు కట్నం, అలానే రకరకాలుగా తన కూతుర్ని వేధిస్తూ ఉండేవాడు. అందుకనే తన కూతురు ఈ స్థాయిలో తన కొడుకుతో పాటు తాను కూడా బలవంతంగా ప్రాణాలు తీసుకుంది అని వారు ఆరోపిస్తున్నారు. ఇద్దరు మృతదేహాలు, తల్లి బిడ్డ మృతదేహాలు చూసి తీవ్రంగా రోధిస్తున్నారు. మరోవైపు అసలు ఏం జరిగిందంటే, ఈయన ఉదయం 10 గంటల ప్రాంతంలో యాజ్ యూజువల్గానే తన డ్యూటీకి వెళ్ళిపోయారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉంది. సో ఎంత అమూల్య అని పిలిచినా, బాబుని సహస్ర ఎక్కడున్నారా అని అలా పిలిచినా కూడా డోర్ లాక్ చేసి ఉండటం వల్ల, అంటే ఆల్రెడీ ఒకవేళ బయటకు వెళ్తే కనుక ఇన్ఫామ్ చేసే వెళ్తారు కదా, కాబట్టి ఇంట్లోనే ఉంటారు అనే కోణంలో ఆయన డోర్ నాక్ చేసినా కూడా ఎవరు తలుపు తీయలేదు. ఇంతలోనే మళ్ళీ కిందకు వెళ్ళి, సో మా వైఫ్ కనిపించారా, ఎక్కడికైనా వెళ్ళారా అని అడిగినప్పటికీ ఎవరికి తెలియదు అన్నారు. సో పక్కింట్లో ఓనర్ అలానే నైబర్స్ని కూడా అడిగినప్పుడు అక్కడ గమనిస్తే ఆ బాబువి అలాగే తన వైఫ్వి కూడా చెప్పులు ఉన్నాయి, ఎక్కడ మిస్ కాలేదు. సో అనుమానం వచ్చి అందరూ కూడా అప్పటికే పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంతలోనే కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. అలానే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, ఓనర్, వారందరూ కూడా మెయిన్ డోర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే సెకండ్ బెడ్రూమ్లో ఆ రూమ్ కూడా డోర్ లాక్ చేసింది. అనుమానం వచ్చి కిటికీ డోర్ ఓపెన్ చేసి చూసేటప్పటికి బెడ్ పైన ఆ చిన్నారి సహస్ర గొంతు కట్టయి ఉండి తీవ్ర రక్తస్రావంలో ఆ బిడ్డ చనిపోయినటువంటి పరిస్థితి, అలాగే ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, ఉరికి వేలాడుతూ కనిపించినటువంటి దృశ్యాలు తీవ్రంగా కలవరపాటుకు గురి చేశాయి. ఒక్కసారిగా ఆ డోర్ను కూడా బ్రేక్ చేసి ఆ తర్వాత లోపల ఉన్నటువంటి ఆ మృతదేహాలను బయటకు తీయడం జరిగింది. అయితే అప్పటికే క్లూస్ టీమ్తో సహా సిఐ, ఎస్ఐ, డిఎస్పీ బృందం అంతా కూడా అక్కడికి చేరుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే భర్త రవి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఆయన 10 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ చేయకపోవడం వల్ల అనుమానం వచ్చి అప్పటికే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పారు. అయితే మృతురాలు అమూల్య తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళ వెర్షన్ ఉంటుందో దాని ప్రకారమే ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తామని కూడా డిఎస్పీ గారు చెప్తున్నారు. ఇప్పటికే అమూల్య అమ్మా నాన్న కావచ్చు, బంధువులు, మేనమామ వారంతా కూడా అక్కడికి చేరుకుని తీవ్రంగా రోధిస్తున్నారు. లక్షలాది రూపాయలు కట్నం ఇచ్చాం, అన్ని బాగా చూసుకున్నాం, ఒక మంచి వ్యక్తికి ఇచ్చాము అనుకున్నాం, కానీ అతను వేధింపులు, అదనపు కట్నం కోసం, అలానే ఇంకా మానసికంగా కూడా చాలా వేధింపులకు గురి చేసేవాడు. అందుకే నా కూతురు ఇలా చనిపోయింది, విగత జీవిగా మారిపోయింది, నా మనవడిని, నా కూతుర్ని ఇలా చూడటం అనేది నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ ఆ తండ్రి, అలానే అమూల్య మేనమామ కూడా ఆమె గురించి చెప్పుకొని వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి మీడియా ముందు మాట్లాడుతూ. బట్ ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది అనంతపూర్ పట్టణంలో. ఇలా తల్లి బిడ్డ ఆత్మహత్య అంటే అంత చిన్న బాబుని ఎలా మరి చంపాలి అనే ఆలోచన ఆమెకు వచ్చిందో తెలీదు. ఎంత పెద్ద కష్టమైనా కావచ్చు, కానీ తను కూడా చదువుకున్న అమ్మాయి, మంచి పొజిషన్లో ఉన్న ఫ్యామిలీస్ అయినప్పుడు సొల్యూషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఒకవేళ భర్త వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే, లేకపోతే ఇంకొక సమస్య ఉంటే దానికి సొల్యూషన్ వెతుక్కోవాలి. ఒకవేళ భర్త వల్లే ఇబ్బంది, బిడ్డతో పాటు నేను అతని దగ్గర ఉండలేను అనుకుంటే విడిపోవచ్చు. కానీ అంత చిన్న బిడ్డని ఒక కత్తి, అక్కడ చాక్ కూడా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ఆ చాకుతోనే ఆ బిడ్డని గొంతు కోసి చంపిన తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఎందుకంటే ఇంకొకరిని అనుమానించడానికి కూడా ఇక్కడ లేదు. ఎందుకంటే ప్రధాన మెయిన్ డోర్తో పాటు లోపల ఉన్నటువంటి బెడ్రూమ్ డోర్ కూడా 2 క్లోజ్ చేసే ఉన్నాయి. కేవలం ఆమె మాత్రమే తీసుకున్నటువంటి డెసిషన్. అయితే ఈ బలవన్మరణానికి
బిడ్డతో సహా తాను కూడా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటనే దానిపైన మృతురాలు ఎవరైతే అమూల్య ఉన్నారో ఆమె పేరెంట్స్ ఇచ్చేటటువంటి కంప్లైంట్ ఆధారంగానే ఈ దర్యాప్తు ముందుకు వెళ్తోంది అని కూడా డీఎస్పీ గారు చెప్తున్నారు. ఏది ఏమైనా తీవ్ర విషాదకరమైన ఘటన, చాలా బాధాకరమైన ఘటన. ఏమాత్రం అసలు ఆలోచించకుండా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఇటు కుటుంబ కలహాలు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, సమస్య ఏదైనా పిల్లల ప్రాణాలు ఈజీగా తీసేసి వాళ్ళు కూడా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన ఘటన. ఈ తరహా ఘటనలు చూసినప్పుడు సొసైటీ పైన కూడా ఒక రకమైన ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే తరచుగా ఇలాంటి విషాదకర ఘటనలు కానీ సూసైడ్కి సంబంధించినటువంటి చూసినప్పుడు కొంతమంది ప్రేరేపణకి అవ్వటానికి కూడా అవకాశం ఉంటుందని ఇప్పటికీ మానసిక నిపుణులు చెప్తున్నారు. సూసైడ్ టెండెన్సీ ఆలోచనతో ఉన్నవాళ్ళు ఇట్లాంటి సెన్సిటివ్వి ఏమైనా చూసినా వినినా వాటి గురించి తెలుసుకున్నా కూడా వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా ఇదే సొల్యూషన్ అనే భావనలోనికి వెళ్ళిపోతారంట. సో ఆ రకంగా మానసిక నిపుణులు కూడా, సైకాలజిస్టులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఏదైనా ఇబ్బంది అనుకుంటే ఆ సమస్య నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి, అంతేగాని సమస్యకి సొల్యూషన్ సూసైడ్ అని మాత్రం డిసైడ్ కాకండి అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అనంతపూర్లో ఇది ఒక విషాదకరమైన ఘటనగా చెప్పాలి. అమ్మాయి సార్ ఏం లేదు, నేనేం గతిలేని నా కొడుకుని కాదు, కొడితే బాగుండదు. నేను ఉద్యోగస్తుని, వాడు ఉద్యోగస్తుడితే నేను ఉద్యోగస్తున్నే. విలువలు ఉండాలా ఉద్యోగస్తుని కూడా. విలువలు లేని ఉద్యోగాలు ఆల్రెడీ నా భార్యతో కూడా ఏంది మీది ఎక్కువైందని అన్నాడు. నా భార్య ఏడుచుకుంటా ఆల్రెడీ డబ్బులు తండ్రికి ఇచ్చినాము కట్నము, ఇంకా కావాలంటే బిడ్డను అడిగింటాడు. ఏమైంది అంత లేదు ఆ పాపకి, అంత బాధ ఏమొచ్చింది. నాకుండేది కొడుకు అమెరికా ఉన్నాడు, ఉండేది నా కూతురు మనవాడి. ఎందుకు కొడతాడు? ఎంత ఆప్యాయతంగా వాడు వేస్ట్ నా కొడుకు, వాడు ఎడ్యుకేటెడ్ అయితే కదా, ఆ లైఫ్ ఎడ్యుకేటెడ్ అయితే కదా వాడు. పల్లెటూరు గొర్రె అర్థం, పల్లెటూరు దాన్ని పెళ్లి చేసుకోవాలా? నా కూతురు చదువుకున్న దాన్ని పెళ్లి చేసుకోవాలా? పల్లెటూరు కూలి మనిషిని చేసుకుంటే అయిపోయి కదా. నీకు ఎట్లా కావాలంటే అట్లా దోకుతుంది. వరకట్నం అడిగింటాడు, వరకట్నం వేధిస్తున్నాడు, పిల్లల్ని కొడుతున్నాడు. ఏమి దాడు? కాయగూరలు దాడు. కాయగూరకు లేకుంటే నేనే సర్దిన నా కూతురికి. ఏం వాంత లేకినా ఎందుకు నువ్వు పోయి తెచ్చుకో కాయగూరలని. కాయగూరలు తెచ్చిచ్చే మొగోళ్ళకి తెలియదా? తెల్లి ఇది ప్రతి నా పేరు శ్రీనివాసులు. నేను వచ్చేసి అమ్మాయి మేనమామని. అతను వచ్చేసి దాదాపుగా 1 సంవత్సరం 2 సంవత్సరం నుంచి ప్రతినిత్యం ఆ పాపను వేదనకు గురి చేస్తున్నాడు. అది వరకట్నం కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, రకరకాలుగా చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల ఆ పాప మనసు చాలా కుంగి కృషించి ఈ తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీంట్లో అనుమానాస్పదంగా కూడా మాకు కొంత కనపడుతుంది. ఏమని, ఇది వాస్తవంగా ఆత్మహత్య చేసుకుందా లేకుంటే కొడుకుని చంపి ఊరేసుకుందా అనేది మాకు పోలీసు వారు డెఫినెట్గా దీన్ని విచారణ చేసి దానిపైన తగు చర్యలు చేసి కఠినమైన శిక్ష ఎవరైతే ఉన్నాడో రవి అనే అతను అమూల్య భర్త, అతని పైన కఠినమైన చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం డెఫినెట్గా చేయాలా. ఒక ఆడపిల్ల మామగా, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఒకటే కోరుకుంటున్నా. లక్షల రూపాయలు కట్నం ఇచ్చినాం, దాదాపు 70 లక్షల రూపాయలు కట్నం ఇచ్చినాం. ఎందుకంటే అబ్బాయి డిప్యూటీ తహసీల్దార్ అని ఎక్కువ డిమాండ్ చేసినందువల్ల ఫస్ట్ ఇవ్వడం కూడా చాలా ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసినాం. తర్వాత కూడా నిత్యం వేధింపులకు గురి చేస్తూ మా పాపని ఈరోజు పొట్టలు పెట్టుకోవడానికి మూలకారకుడు ఆ డిప్యూటీ తహసీల్దార్ రవి రామగిరి మండలంలో ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్నాడు. అతడు ఫోన్ చేసి చెప్పాడు, మీ పాప చనిపోయిందని చెప్పాడు నాకు ఫోన్ చేసి. ఫస్ట్ ఫోన్ నాకే వచ్చింది. మా పాప ఎందుకు చనిపోతుందంటే ఊరేసుకొని చనిపోయిందని చెప్పాడు. తర్వాత మేము మళ్ళీ అన్ని ఎంక్వైరీ చేసి వచ్చే లోపల తలుపులు పాల్గొంటున్నారు, లోపల పాప ఒక్కతే ఉంది అని వల్ల చెప్తా ఉన్నారు. దీంట్లో వాస్తవాలు ఎంత అనేది పోలీసు వారు తగు విచారణ చేసి మాకు నిజాలని బయట పెట్టవలసిందిగా మనవి చేసుకుంటాం. మా పాపకు న్యాయం జరగాల. ఈరోజు మా మనవడు, మా మేనకోడలు ఎట్లా చనిపోయిందో అతనికి కూడా అదే విధంగా డెఫినెట్గా శిక్ష పడాలా. శిక్ష పడేటట్టుగా పోలీస్ శాఖ వారు దీన్ని తగు చర్యలు తీసుకొని మాకు ఉపశమనం కలిగించాలా. ఇది మేము ముఖ్యంగా కోరుకుంటున్నది. లక్షల రూపాయలు కట్నం పోసి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తునికి మేము మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినాం. కానీ ఈరోజు వేధింపులకు గురి చేసి ఇంకా అదనపు కట్నం కావాలని, తర్వాత రకరకాలుగా హెరాస్మెంట్ చేసి అమ్మాయిని తీవ్రమైన మానసిక వేదనకు గురి చేసి ఈరోజు ఇట్లా అయ్యేటట్టుగా చేయడానికి మూలకారకుడు అతనే.
ఆ అమ్మాయి అమూల్య భర్తనే దీనికంతటికి మూలకారకుడు. కాబట్టి మాకు తగు చర్యలు తీసుకొని మంచి కఠినమైన శిక్ష. ఏ కారణంతో కొడుతున్నా? ఏ కారణం? వరకట్నం, తర్వాత వేధింపులు. అతనికి ఇంకా ఏమున్నాయో తెలియదు. నిత్యం ఇట్లా చెంపలకు కొట్టేది, చెవులకు కొట్టేది, నెత్తిన కొట్టేది. ప్రతిరోజు ఇవే ఫోన్లే మాకు. వద్దులేమ్మా, సర్దుకొని బతకాలమ్మా, ఎందుకమ్మా బజార్లో పడితే బాగుండదు. ఈ అమ్మాయి డిస్టింక్షన్లో పాస్ అయింది, బీటెక్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది కర్నూలులో. ఉద్యోగం వస్తే కూడా వద్దమ్మా, ఒకసాట ఉండి కాపురం చేసుకోండి ఉద్యోగం మానిపించి ఇక్కడే పెట్టాం మేము. కానీ ఈయన మానసిక ఒత్తిడికి గురి చేసి, తీవ్రమైన వేదనకు గురి చేసి ప్రతినిత్యం కొట్టడం, తిట్టడం. అది వరకట్నము, ఇంకోటి. దీంట్లో ఏవేవో ఉంటాయి ఇంకా కారణాలు. దయచేసి మాకు న్యాయం జరగాల, కఠినమైన శిక్ష పడాలా అతనికి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు